గారికి, అలాగే ఈ సభలో నాతో కలిసి దైవవర్తమానం అందిస్తున్న దైవజనులు జాన్ పాల్ గారికి, స్థానిక సంఘ పెద్దలకు, ఆయా ప్రాంతం నుంచి చేరి వచ్చిన దైవజనులు సహోదరులు పెద్దలందరికీ నా నిండు ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చదువుదాం. రూతు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుకుందాం. రూతు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి 5 వచనములు. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగుగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునిరి. వారిలో ఒకదాని పేరు వార్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను, కిల్యోనను 2 చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. కృపామయుడా, మహిమగల తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా కొరకై మీ కుమారుని శరీరధారిగా పంపించారు. ఆయనను కల్వరిలో బలి అర్పించుట ద్వారా మాకు గొప్ప రక్షణ, మా పాపములకు పరిహారం కలుగు చేశారు. ప్రాయశ్చిత్తము చెల్లించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరొకసారి సమయోచిత సహాయము కొరకు మీ కృపాసింహాసనము వద్దకు వస్తున్నాము. మీరే మాతో మాట్లాడండి. ప్రభువా, మా ఆత్మీయ జీవితములకు ఏమి అవసరమో అది మీరు ఎరిగి ఉన్నారు కనుక మీరే మాతో మరొకసారి మాట్లాడుమని క్రీస్తు యేసు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, రూతు గ్రంథం మనందరికీ బాగా పరిచయమైన గ్రంథం. ఎన్నిసార్లు ధ్యానించినా మరలా ధ్యానించాల్సినటువంటి లేఖన భాగం ఇది. రూతు గ్రంథము అనేది ఒక స్త్రీ పేరుతో వ్రాయబడిన గ్రంథమని మనకు తెలుసు. ఈమె అన్యురాలు, ఇశ్రాయేలు గోత్రములో పుట్టిన స్త్రీ కాదు. ఒక అన్య స్త్రీ పేరు మీద దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యేకంగా ఒక గ్రంథాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. వాస్తవంగా అన్యజనులు యెహోవా సమాజంలో చేరకూడదని ధర్మశాస్త్రంలో దేవుడే నిషేధం పెట్టాడు. ప్రాముఖ్యంగా రూతు జాతిని బట్టి మోయాబీయురాలు. 2వ అధ్యాయంలో 5వ వచనంలో లేక 6వ వచనంలో ఆమెను గుర్చిన వివరాలు ఉన్నాయి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చదివినప్పుడు, అప్పుడు బోయజు కోయువారి మీద ఉంచబడిన తన పనివాణిని చూచి, ఈ చిన్నది ఎవరిది అని అడుగుగా, కోయువాని మీద ఉంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవనురాలు. చాలా వివరంగా ఉంది వాక్యంలో. ఎవరు ఈ అమ్మాయి అని బోయేజు తన పొలములో పనివాణిని అడిగినప్పుడు ఆ వ్యక్తి పని వాళ్ళందరి మీద నియమింపబడినటువంటి యజమానుడు అతడు చెప్పిన జవాబేంటి? ఈమె నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవనురాలు. ఆమె యవన వయసులో ఉంది, యవనస్తురాలు అని చెప్తూనే ఆమె జాతిని చెప్పాడు ప్రత్యేకంగా. ఈమె మోయాబీయురాలు, నయోమితో కూడా వచ్చిందన్నారు. నయోమి యూదురాలు.
రూతు మోయాబీయులు, వీళ్ళిద్దరు జాతులు వేరు. అబ్రహాము సంతతికి చెందినది నయోమి, లోతు సంతానమునకు చెందినది రూతు. ఈ అబ్రహాము లోతు ఇద్దరు మళ్ళీ ఒకే కుటుంబం, రక్త సంబంధులు. లోతు కూడా అబ్రహాముతో పాటే యెహోవాను నమ్మి వచ్చిన వ్యక్తే కానీ మధ్యలో వెనుకబడిపోయిన వ్యక్తి, వేరైపోయిన వ్యక్తి. లోతు కుమార్తెల ద్వారా లేక కుమార్తెలు తండ్రి ద్వారా కలిగిన సంతతి వారే అమ్మోనీయులు, మోయాబీయులు. అది మనకి ఆదికాండం 19వ అధ్యాయంలో మనకు బాగా తెలిసిన చరిత్ర. అంటే అసలు సొదొమ సంస్కృతి ఎంత భయంకరమైందో ఆ కుటుంబాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఆ పేర్లు విన్నప్పుడే అమ్మోనీయులు, మోయాబీయులు, లేక మోయాబీయులు, అమ్మోనీయులు అనే ఒక రెండు జాతుల ప్రస్తావన బైబిల్లో వస్తే దేవుని దృష్టిలో చాలా భయంకరమైన పాపము. ఏ పాపం ఇది? సొదొమ పాపం. సొదొమలో పుట్టిన పిల్లలు వీళ్ళు, లోతు కుమార్తెలు. సొదొమ అనేటువంటి ఒక భయంకరమైన పాపపు కోపం, పాపపు ఊబిలో నుండి వచ్చిన కుమార్తెలు. ఎలాంటి భయంకరమైన పాపం? రండి 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం. 19వ అధ్యాయం అనగానే మనకి ఇక లోతు చరిత్ర జ్ఞాపకం వస్తుంది కదా. 19వ అధ్యాయం 4-5 వచనాల్లో మనం చదివినప్పుడు, వారు పండుకొనక మునుపు, ఆదికాండం 19:4, వారు పండుకొనక మునుపు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు, బాలురు, జాగ్రత్తగా చూడండి ఆ మాట, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్ట వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడా? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా అనుంది. అంటే అసలు ఆ పట్టణం యొక్క ప్రజల పాపపు స్థితి ఎంత భయంకరమైందో చూడండి. లోతు కుమారులు, లోతు కుమార్తెలు పుట్టి పెరిగిన పట్టణం. అందుకొరకు ఈ మాటలు మనం చదువుతున్నాం. ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనం. సొదొమ మనుష్యులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులు. ఒక్క వచనంలో తెలిసిపోతుంది. లోతు కాపురమున్న పట్టణం, లోతు కోరుకొనిన పట్టణం, లోతు వివాహము చేసుకొనిన పట్టణం, లోతు పిల్లలను కన్న పట్టణం, లోతు కుమారులు కుమార్తెలు పెరిగిన ఆ ఊరి ప్రజలు, ఆ పట్టణ ప్రజల యొక్క భ్రష్టత్వాన్ని స్పష్టంగా తెలిపే వాక్యం ఇది. సొదొమ మనుష్యులు యెహోవా దృష్టికి దుష్టులు, బహుపాపులు. ఊరిలో ఉన్న వాళ్ళందరూ లోతు ఇంటికి దేవదూతలను పంపించాడు దేవుడు. దేవదూతలు వచ్చినప్పుడు లోతు ఇంటిని చుట్టుముట్టారని చదివాం మనం. ఎవరెవరున్నారు అక్కడ? బాలురు. ఆ మాట ఎంత భయంకరం చూడండి. బాలురండి, చిన్న చిన్న పిల్లలు పాపం చేయడానికి అలవాటైపోయారు. అసలు ఎందుకు ఈ మాటలన్నీ చెప్పుకోవాలి? మోయాబీయులు పుట్టడానికి కారణం ఏంటి? అమ్మోనీయులనే ఒక భ్రష్ట జాతి, మోయాబీయులనే ఒక భ్రష్ట సంతానము పుట్టడానికి కారణం లోతు నివాసం ఉన్న పట్టణం యొక్క దుష్ట సంస్కృతి. చిన్న చిన్న పిల్లలకు కూడా పాపం అంటే మంచినీళ్ళు తాగినంత సులభం. పోనీ వాళ్ళ పెద్దవాళ్ళకి తెలియకుండా చిన్నపిల్లలు వచ్చారా?
బాలురు అంటే అందులో మళ్ళీ యువకులు ఉన్నారు. బాలురు, యువకులు, యువతులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు. పాపానికి వయసుతో నిమిత్తం లేకుండా పాపపు భ్రష్టత్వం వాళ్ళకి గొప్పతనంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు లోకాసు వార్తలో ఆయన తన రాకడను గురించి మాట్లాడారు 17వ అధ్యాయంలో. లోతు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును అన్నాడు. ఇప్పుడు జరుగుతుంది ప్రపంచంలో. ప్రపంచంలో జరుగుతున్నది ఏంటి? మీరు వార్తలు వింటున్నారు. చాలామంది చిన్న చిన్న పిల్లలు 10, 12, 13, 14, 15, 16 సంవత్సరాలు వచ్చి రాకముందే ఈ సొదొమ పాపపు భ్రష్టత్వంలో పడిపోయారు. భయం లేదు. ఇప్పుడు న్యూస్ ఛానల్స్లో అన్నింటిలో వస్తున్న వార్తలు ఇవే. ఎందుకని ఆశ్చర్యం వేస్తే యేసుప్రభువు వారు ముందే చెప్పాడు, లోతు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. వరసవావి లేదు. శరీర సంబంధమైన కామ వికారయుక్తమైన నడవడి గల ప్రజలు అని రాశాడు. పేతురు రాసిన రెండవ పత్రిక. లోతు నివసించిన ఆ పట్టణ ప్రజల యొక్క ఆత్మీయ దుస్థితి, భ్రష్టత్వం గురించి రాశాడు. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనము 8వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను అన్నాడు. ఎలాంటి వాళ్ళట వీళ్ళు? దుర్మార్గులు, కామ వికారయుక్తమైన నడవడి గల ప్రజలు. అది ఆ పట్టణానికి వచ్చిన దేవుడు పెట్టిన పేరు. బాలురు, యవనులు, స్త్రీలు, పురుషులు, యుక్త వయసు గలవారు, వివాహమైన వాళ్ళు, వివాహం కాని వాళ్ళు, వృద్ధులు సహితం పాపమును నీళ్ల వలె పానము చేసే ప్రజలు. బహిరంగ పాపం, అది కూడా రహస్య పాపం కాదు. పాపమును వీధిలో బహిరంగముగా పాపము చేయడం. ఈనాడు ప్రపంచంలో కొన్ని దేశాల్లో పాపానికి చట్టబద్ధత, మానవుడికి స్వేచ్ఛ ఉంది, ఎలాగైనా పాపం చేయవచ్చు. క్రమక్రమంగా అన్ని దేశాలకు సంక్రమిస్తూ ఉంది. అక్కడ చూసిన పాపం ఏంటి? అక్కడ పురుషులు కనబడుతున్నారు, దైవజనులుగా దేవదూతలు కనిపిస్తున్నారు. నీ ఇంటికి వచ్చిన మనుష్యులతో మేము పాపం చేయాలి అన్నారు. స్వలింగ సంపర్కం హోమోసెక్షువల్ సిన్ అనేది అప్పుడే ప్రారంభమైంది. ఇప్పుడు కొన్ని దేశాల్లో చట్టబద్ధమైంది. రోమపత్రిక 1వ అధ్యాయం. పౌలు గారు అలాంటి దుష్ట సంస్కృతిలో బ్రతికే ప్రజల గురించి రాస్తున్నాడు. రోమపత్రిక 1వ అధ్యాయం 26వ వచనం నుండి, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించును. తుచ్చమైన అభిలాషలు. సొదొమ పాపమునకు క్రొత్త నిబంధనలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా చెప్పిన విషయం ఏంటంటే, వాళ్ళ పాపం ఎలాంటిదంటే తుచ్చమైన అభిలాష. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వేల సంవత్సరాలకు పూర్వమే ఈ సొదొమ పాపము ఏమిటది? కింద చదవండి. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మము విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. స్త్రీలు సహితము స్వాభావిక ధర్మం అంటే ఏంది? స్త్రీ పురుషుని వివాహం చేసుకోవాలి, పురుషుడు స్త్రీని వివాహం చేసుకోవాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రపంచంలో? స్త్రీలను స్త్రీలే వివాహం చేసుకుంటున్నారు, పురుషులు వివాహం చేసుకుంటున్నారు. న్యూస్ ఛానల్స్లో అది ఒక పెద్ద వింత. ఈ మధ్య చూస్తూ ఉన్నాం. భక్తులు కదండి, భక్తులు అతీత శక్తులు గలవారు దేనికి వైరల్ అయ్యారు, ఫేమస్ అవుతున్నారు?
అక్రమమైన సంబంధం, అక్రమమైన పాపమును అదేదో ఒక అతీతమైన దైవశక్తిలాగా, దైవ లీలలాగా లోతు దినములలో జరిగినట్లు జరుగుతున్నవని ప్రభు చెప్పిన మాటలు కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాయి. కనిపిస్తుంది ఒకటి రెండే, కానీ చీకటి ప్రాంతాలు, క్లబ్బులు, పబ్బులు, అమ్యూజ్మెంట్ పార్క్స్, స్టార్ హోటల్స్, కోలివింగ్ హాస్టల్స్ అని వచ్చినాయి పట్టణాల్లో. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఒక రూములో అద్దెకు ఉండడం. అవి స్వర్గాన్ని మించినటువంటి వసతులతో కూడినవి. వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ నివాసం చేస్తున్నారు. అన్ని చర్చలోకి వచ్చేసినాయి. పబ్లిక్ టాక్, రహస్యంగా జరగడం లేదు. ఇవి ఒక ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నారు. పెద్ద చదువులు పట్టాలు సంపాదించి పెద్దలు చదువు చదివి లక్షల జీతాలు తెచ్చుకునే పిల్లలు ఇలాంటి వేదికల మీద కూర్చొని, అవును ఇలాంటి జీవితం మాకు ఇష్టం, మాకు పెళ్ళి అక్కర్లేదు, నాకు ఇష్టమైన వాడితో నేను కలిసి ఉంటాను ఇష్టమైన అన్నాళ్ళు, ఇష్టం తీరాక వాడి దారిని వాడు వెళ్తాడు, నా దారిని వెళ్తాను, నాకు ఇష్టమైన స్త్రీతో, అమ్మాయితో నాకు ఇష్టం అన్నవాళ్ళు కలిసి ఉంటాను, సుఖపడతాం, తర్వాత ఇష్టం లేనప్పుడు ఎవరి దారిని వాళ్ళు వెళ్తాం. పెళ్ళి అనే ఒక పేరుతో మమ్మల్ని జీవితాంతం కట్టిపడేసే హక్కు మీకు లేదు, రాజ్యాంగానికి లేదంటున్నారు. మనుషులా, పశువులకైనా నీతి ఉంది. ఎప్పుడు కూడా పశువులను పోల్చకూడదు. మానవుడు చేసే పాపానికి నువ్వు పశువు అంటారు. పశువులు చాలా నీతిగా ఉంటాయి. వాటికి దొంగతనం, మోసం, వ్యభిచారం తెలీదు పశువులకి. అవునా కదా? సామెతగా వాడుతున్నారు, కానీ అసలు వాటన్నింటికంటే క్రూరమైన జంతువు మానవుడు. కామాతురత, స్వార్థం, నరహత్య, మోసం చేయడం, దుర్లాభాపేక్ష. బైబిల్ గ్రంథం మాత్రమే ఇలాంటి పాపాలను ఖండిస్తుంది. కొంతమంది అనుకుంటున్నారు బైబిల్లో ఇలాంటి పాపాలు చేసిన వాళ్ళ గురించి రాసింది కదా అని. పోలీస్ స్టేషన్లో ఉండే ఫైల్స్లో నేరాలు చేసిన వాళ్ళ వివరాలు ఉంటాయా, మంచి వాళ్ళ వివరాలు ఉంటాయా? అట్లయితే ఇంక పోలీస్ స్టేషన్ అక్రమం చేసినట్టేనా? కోర్టులో, న్యాయస్థానంలో నేరాలు చేసిన వాళ్ళ వివరాలతో కూడిన ఫైల్స్ ఉంటాయా, లేకపోతే మంచి వాళ్ళ ఫైల్స్ ఉంటాయా జడ్జి గారి దగ్గర? నేరానికి తీర్పు చేయడానికే వాళ్ళ దగ్గర ఆ నేరాలు రాయబడి ఉన్నాయి. నేరానికి శిక్ష వేయడానికే అవి అక్కడ రాయబడి ఉన్నాయి. పాపులకు తీర్పు తీర్చే దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనుష్యుడు చేసే ప్రతి పాపాన్ని దేవుడు రాశాడు, దాచలేదు. దీనికి దైవలీలని పేరు పెట్టలేదు ఆయన. పాపము దైవలీల కాదు బైబిల్ దృష్టిలో. పరిశుద్ధుడైన దేవుని దృష్టిలో పాపము పాపమే. కొంతమందికి అది చదవడం ఇష్టం లేక బైబిల్ పాపాలు పుస్తకం అంటున్నారు. మనుష్యుడు చేసిన పాపాన్ని దేవుడు దాచకుండా రాసి ఆ పాపానికి ఎలాంటి శిక్షలు వేస్తాడో ఇందులో పీనల్ కోడ్స్ అన్నీ రాశాడు. దొంగతనం చేసిన వాడికి శిక్ష ఏంటో రాశాడు, వ్యభిచారం చేసిన వాడికి శిక్ష ఏంటో రాశాడు, అన్యాయముగా భార్యను పరిత్యజించిన వాడు, విడనాడిన వాడికి శిక్ష ఏంటో బైబిల్లో చట్టంలో రాశాడు, భర్తను విడిచి అక్రమంగా నడుచుకునే స్త్రీకి శిక్షలేంటో బైబిల్లో రాశాడు దేవుడు. దాన్నే ధర్మశాస్త్రం అన్నాడు. ద లా అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. చట్టం పుట్టిందే బైబిల్లో. నీతిగల న్యాయాధిపతి బైబిల్ దేవుడు. నీతిగల న్యాయాధిపతి, ద రైచియస్ జడ్జ్. మనుష్యుల రహస్యములను విమర్శించడానికి ఒక తీర్పు దినాన్ని నియమించాడు ఆయన. విమర్శ దినం ఒకటి యెహోవా నియమించి ఉన్నాడు. అదే ధవళ సింహాసనపు తీర్పు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మానవులందరూ ఆదాము మొదలుకొని క్రీస్తు భూమి మీదకి వచ్చి తన 1000 ఏండ్ల పాలన ముగించే రోజు వరకు అన్ని కాలములలో మనుష్యులు చేసిన ప్రతి పాపము తీర్పులోనికి తీసుకొని రాబడుతుంది. పాపాన్ని చూచి చూడనట్టు వదిలిపెట్టే దేవుడు కాదు సృష్టికర్త. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిగల దేవుడు, ఆయన న్యాయవంతుడు. ఆయనకు భయపడు వారిని క్షమించి, పశ్చాత్తాపపడు వారిని క్షమించి,
ఆయన అంగీకరించే దేవుడు, కృపగలవాడు, అదే సమయంలో న్యాయవంతుడు. ప్రతి మనుష్యుని పాపమునకు తీర్పు తీర్చి అతడు పశ్చాత్తాపపడకపోతే ఆ పాపమునకు తగిన శిక్ష విధించే నీతిగల న్యాయాధిపతి, జడ్జ్. అందుకు ఈ పాపాలు రాయబడ్డాయి. కొంతమంది ఏమంటారు, లోతు పాపం చేశాడు కుమార్తెలతో, అందువల్ల ఇది పాపాల పుట్ట, పాపాల పుస్తకం. ఇలా కొంతమంది భక్తులు చేసిన పాపాలను, దానికి దేవుడు వేసిన శిక్ష కూడా ఆయన ప్రకటన చేశాడు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం. ఇది దైవ చట్టం, అది తెలుసుకోవాలి మనం. దైవ చట్టం. అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజములో చేరకూడదు, వారిలో 10వ తరము వారైనను యెహోవా సమాజంలో చేరకూడదు. చాలండి, కారణాలు చాలా ఉన్నాయి. అసలు వారి పుట్టకే జారత్వంతో కలిగిన పుట్టుక. రెండవది, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు శత్రువులుగా మారారు. అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజములో చేరకూడదు అన్నాడు. ఎందుకని? వారు జారత్వము వలన, పాపము వలన, వ్యభిచారం వలన పుట్టిన సంతానం నిబంధనాజనులైన, వాగ్దాన ప్రజలైన, అబ్రహామును బట్టి దేవుని చేత అంగీకరింపబడిన అబ్రహాము యొక్క సంతతి వారిలో, అది యెహోవా సమాజం, చేరనివ్వకూడదు అన్నాడు. మరి ఇంకెక్కడ దేవుడు ఆమోదించాడు పాపులను, పాపమును? బైబిల్ దేవుడు పాపాన్ని సహించడు. పాపి పశ్చాత్తాపపడితే ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. పాపాన్ని మాత్రం సహించడు ఆయన. పాపానికి రావలసిన శిక్ష చాలా తీవ్రంగా వేస్తాడు. ఇదిగో, వారిని దేవుని పరిశుద్ధ సమాజంలో చేరకుండా నిషేధించాడు. లోతు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మనకి ఋతు గ్రంథం ఇలాంటి వాళ్ళందరినీ గుర్తు చేస్తుంది. ఋతు గ్రంథంలో ఏం చదివాం మనం? మొదటి వచనంలో న్యాయాధిపతులు ఏలిన దినములయందు అని ప్రారంభించాడు. అంటే అసలు ఋతు గ్రంథములో జరిగిన ఆ సంగతులు చారిత్రాత్మకంగా జరిగినవే అనడానికి ఆ వచనం. కల్పనా కథ కాదు. ఎప్పుడు జరిగింది? ఏ కాలము? న్యాయాధిపతులు ఏలిన కాలము. బైబిల్ గ్రంథంలో మోషే చనిపోయిన తర్వాత న్యాయాధిపతుల కాలం ప్రారంభమైంది యెహోషువతో. మొదటి న్యాయాధిపతి యెహోషువ, చివరి న్యాయాధిపతి సమూయేలు. అందుకని న్యాయాధిపతుల గ్రంథం మనకు ముందు గ్రంథం ఏంటి? యెహోషువ గ్రంథం. న్యాయాధిపతుల గ్రంథం తర్వాత ఋతు గ్రంథము, తర్వాత వచ్చేది సమూయేలు గ్రంథం. మొదటి గ్రంథం, రెండవ గ్రంథం అని మనకి తెలుగు బైబిల్లో ఉన్నాయి. కానీ అంటే ఇప్పుడుండే అన్ని బైబిళ్ళలో అసలు మొట్టమొదటి మూలములో ఇవన్నీ ఒక గ్రంథంగానే ఉండేవి. విభజన చేశారు ధ్యానం కోసం. సమూయేలు కూడా న్యాయాధిపతుల కాలమునకు చెందినవాడే, యెహోషువ కూడా న్యాయాధిపతుల కాలమునకు చెందినవాడే. ఎవరి న్యాయాధిపతులు? మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలులను దేవుని మార్గంలో నడిపించడానికి, శత్రువుల నుండి వారిని కాపాడడానికి దేవుడు కొందరు రక్షకులను ఏర్పాటు చేశాడు. వాళ్ళే న్యాయాధిపతులు. కానీ ప్రజలు దేవుని భయం లేని వాళ్ళు, నాయకుల మాట వింటారా? మోషే మాటే వినలేదు. మోషే మీద తిరుగుబాటు చేశారు. అనేక మంది దేవుడు ఏర్పాటు చేసిన న్యాయాధిపతుల మాట కూడా వినలేదు వాళ్ళు. న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయం, చివరి వచనం మీరు చూడండి. ఆనాటి ప్రజల ఆత్మీయ స్థితి ఎలా ఉందో. న్యాయాధిపతుల గ్రంథం చివరి వచనం 21వ అధ్యాయం 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుతూ వచ్చిన ఈ మాటతో ఆ గ్రంథాన్ని ముగించాడు. ఎందుకో చెప్పండి? ఈ న్యాయాధిపతులు పరిపాలించిన కాలం అంతా ప్రజలు అసలు దేవుని మార్గాన్ని విడిచిపెట్టారు. ఎవరికి ఇష్టమైన త్రోవకు వారు కలిగిపోయారు. రాజు లేడు అంటే ఇంకా వాళ్ళకి రాజు నియమించలేదు. అయినా దేవుడే వారికి రాజుగా ఉన్నాడు.
సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే మీ దేవుడైన యెహోవా మీకు రాజై ఉన్నను, ఆయన కాదు, ఒక రాజు మిమ్మును ఏలవలనని మీరు నాతో చెప్పితిరి. తర్వాత సమూయేలు కాలంలో సమూయేలు కూడా వారికి ప్రవక్తగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు, యాజకుడుగా ఉన్నాడు సమూయేలు. అయినా వాళ్ళకు ఒక దైవజనుని నడిపింపు వాళ్ళకి నచ్చలేదు. ఇంకొకటి, యెహోవాయే మీకు రాజు అయి ఉన్నాడు, అది సమూయేలు గుర్తు చేసింది. యెహోవాయే మీకు రాజు అయి ఉన్నను, ఆయన కాదు, మాకు మళ్ళీ మానవరాజు కావాలని మీరు కోరుకున్నారు. ఈ విధముగా మీరు యెహోవాను రాజుగా ఉండకుండా మీరు తృణీకరించి మనుష్యుణ్ణి రాజుగా కోరుకున్నారు కనుక యెహోవా దృష్టికి మీరు పాపం చేశారు అన్నాడు. అందువలన వాళ్ళు న్యాయాధిపతులను కూడా లెక్క చేయలేదు, ప్రవక్తలను లెక్క చేయలేదు, యాజకుల మాటను లెక్క చేయలేదు. ఎవరిష్టానుసారంగా వారు తొలగిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఒక కుటుంబము బెత్లెహేములో ఉన్నవాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు వెళ్ళిపోయారు. బెత్లెహేము విడిచి, యెహోవాను విడిచి, దేవుని ప్రజల సహవాసాన్ని విడిచిపెట్టి, దేవుడి ధర్మశాస్త్రం రాసినప్పుడే మొట్టమొదటి నియమం ఏం చెప్పాడు? మీరు వెళ్ళు దేశంలో నివసించినప్పుడు, నేను మీకు స్వాస్థ్యముగా ఇచ్చు దేశంలో మీరు నివసించినప్పుడు ఆ దేశ నివాసులైన అన్యజనులతో మీరు సహవాసము చేయకూడదు, మీ కుమారులకు వారి కుమార్తెలను వివాహం చేసుకోకూడదు, మీ కుమార్తెలను వారి కుమారులకు ఇవ్వకూడదు, బియ్యమందకూడదు, మీరు నా జనులు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై నా జనమై నాకు ప్రత్యేకంగా ఉండాలి అన్నాడు. మొట్టమొదటి నియమం అదే. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం మీరు చదువుకుంటే ఆ మాటలన్నీ ఉన్నాయి. కానీ జరిగిందేంటి? ఇశ్రాయేలీయులు అన్యజనుల పద్ధతులకు ఆకర్షింపబడి, ఆ స్త్రీలకు ఆకర్షింపబడి, వారి పండుగలకు వారి దేవతారాధనలకు వారు ఆకర్షింపబడి క్రమక్రమంగా ధర్మశాస్త్రాన్ని విసర్జించి, యెహోవాను విసర్జించి అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొని యెహోవాకు కోపము పుట్టించరి అని రాయబడింది. యెహోషువ గ్రంథం ప్రారంభంలో ఈ మాటలు ఉంటాయి, న్యాయాధిపతుల గ్రంథంలో ఈ మాటలు ఉంటాయి. అలా వెళ్ళిపోయిన కుటుంబాలు చాలామంది వెళ్ళిపోయారు. రూతు గ్రంథంలో ఒక కుటుంబం వెళ్ళిపోయింది. అక్కడ కారణం ఏంటి? కరువు వచ్చింది. బెత్లెహేం, ఎఫ్రాతా అనే పేరు గల బెత్లెహేం, యోదా గోత్రమునకు వారసత్వంగా వచ్చిన స్వాస్థ్యంలో ఒక చిన్న గ్రామం. బెత్లెహేములో నివసించే కుటుంబం. నయోమి భర్త పేరు అక్కడే ఉంటుంది, ఈ అధ్యాయంలోనే చదువుతాం మనం. ఎలీమెలకు కుమారుల పేర్లు కూడా అక్కడే ఉన్నాయి, మహలోను, కిల్యోను. 4 సభ్యులు, తల్లి తండ్రి 2 కుమారులు. కరువు ఎందుకు వచ్చింది? కరువు దేశంలో ఎప్పుడు రాలేదా? ఎక్కడా కరువు రాలేదా చరిత్రలో? అబ్రహాము కనాను దేశంలో అడుగుపెట్టినప్పుడే కరువు వచ్చింది. కనాను దేశంలో ఆహారం దొరకలేదు, తాత్కాలికంగా ఐగుప్తుకి వెళ్ళాడు, అవమానం పాలయ్యాడు, భార్యను పరరాజు పరిగ్రహించాడు. మళ్ళీ తెలుసుకున్నాడు, ఇది నేను ఉండదగిన స్థలము కాదు, యెహోవా నన్ను తీసుకొచ్చింది కనానుకు కదా, ఐగుప్తుకు కాదు. కాబట్టి మళ్ళీ నేను, దేవుడు నన్ను ఎక్కడికి తీసుకొచ్చాడో అక్కడికే వెళ్ళాలి, అక్కడే నివసించాలి, ఆ జనుల మధ్య యెహోవాకు సాక్షిగా బ్రతకాలని మొట్టమొదట కనాను దేశంలో అబ్రహాం బలిపీఠం కట్టి జీవము గల దేవుడు సృష్టికర్త అయిన యెహోవాను ఆరాధించడం ప్రారంభించాడు. అబ్రహాము చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ఆరాధన. ఇల్లు కట్టుకోలేదు, పొలం వేయలేదు, వ్యాపారం ప్రారంభించలేదు, బలిపీఠం. జీవము గల దేవుని ఎరిగిన ప్రతి వ్యక్తి,
సృష్టికర్త జీవము గల దేవుడైన యెహోవాను దేవునిగా గుర్తించిన వ్యక్తి జీవితంలో మొదటి క్రియ ఆరాధన. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా, ప్రభువుగా, దేవునిగా రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడు. ఆరాధన అబ్రహాం ప్రారంభించింది. కొద్ది కాలం దూరం అయ్యాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు. మళ్ళీ జీవితంలో ఎన్నడూ ఐగుప్తుకు వెళ్ళలేదు. ఇక్కడే లోతు గురించి కూడా మనం గుర్తు చేసుకోవాలి. అబ్రహాముతో పాటు కనాను దేశానికి వచ్చాడు. అబ్రహామును దీవించినట్లు దేవుడు లోతును దీవించాడు. మందలు, పశువులు, పనివాళ్ళు, వెండి బంగారములు వృద్ధి చెందాయి. ఇప్పుడు లోతు మనస్సు దేవుని మీద నుండి తొలగిపోయింది. 13వ అధ్యాయం చరిత్ర మనకు తెలుసు. ఒక్క వచనం చదువుతాం మీకు. ఆదికాండం 13వ అధ్యాయం 6వ వచనం. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారి కలిసి నివసింపలేనంత విస్తారమై ఉండెను. ఆస్తి వలన ఇప్పుడు భక్తికి ఆటంకం కలిగింది. దైవజనునితో, భక్తి గల దైవజనునితో, నిజదేవుని ఆరాధించే ఒక దైవజనునితో కలిసి ఉండలేని పరిస్థితి లోతు జీవితంలో ఎందుకు వచ్చిందంటే అతని ఆస్తి ఉండడం తప్పు కాదు, ధనం ఉండడం తప్పు కాదు. 13వ అధ్యాయం ప్రారంభంలోనే దేవుడు అబ్రహామును కూడా ధనవంతుడిని చేశాడనే వాక్యం ఉంది కదండి. 3వ వచనంలో, 2వ వచనంలో అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడు. మరి అబ్రహాము ఆస్తి దేవునికి అడ్డం రాలేదే. దేవునికి అబ్రహాముకి మధ్యలో అతని ఆస్తి అడ్డు కాలేదు, కానీ లోతుకు అతని ఆస్తి దేవునికి లోతుకు మధ్యలో అడ్డుగా వచ్చింది. అందువలన అతడు అబ్రహామును విడిచిపెట్టడమే కాదు, యెహోవాను కూడా విడిచిపెట్టాడు. బలిపీఠానికి దూరం అయ్యాడు. కనాను అంటే దేవుడు వాగ్దానము చేసిన భూమి. అబ్రహాము అడుగుపెట్టిన ఆ దేశమును దేవుడు అబ్రహాముకి ఇస్తానన్నాడు. దానికి బైబిల్లో ఉన్న పేరేంటి చెప్పండి? వాగ్దాన భూమి. ఇప్పుడు వాగ్దాన భూమిని విడిచిపెట్టి లోతు ఎక్కడికి వెళ్ళాడు? సొదొమ, గొమొర్రా పట్టణాలు. చదివాం 13వ వచనంలో. ఎలాంటి ప్రజలు? దుష్టులు, బహుపాపులు. నీతిమంతుడైన అబ్రహామును విడిచి దుష్టుల సహవాసానికి వెళ్ళిపోయాడు, ఆస్తిని కూడగట్టుకొని. ఇవాళ నయోమి కుటుంబం యొక్క పరిస్థితి అదే. అందుకు నేను లోతును గుర్తు చేస్తున్నా. ఇతనికేమో ఆస్తి ఎక్కువై వెళ్ళిపోయాడు, వాళ్ళేమో కరువు వచ్చిందని వెళ్ళిపోయారు. ఇతడు యెహోవాను విడిచిపెట్టాడు, వారు కూడా యెహోవాను విడిచారు, దేవునిని విడిచి వెళ్ళిపోయారు. తెలుసు మనకి, లోతు ఎప్పుడైతే దేవుని విడిచి, అబ్రహామును విడిచి లోకాన్ని ప్రేమించాడు. పై వచనాల్లో మీరు చదివారు కదా, నేను మళ్ళీ చదివించక్కర్లేదు. కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచినప్పుడు అది యెహోవా తోట వలె కనబడిందట. అసలు ఏదేను వనంలా కనిపించింది ఆయనకి. ఐగుప్తు వలె కనబడింది అన్నాడు. అప్పటి రోజుల్లో ప్రపంచాన్ని పరిపాలించే సామ్రాజ్యం ఐగుప్తే, మొదటి సామ్రాజ్యం. ఇప్పుడు అమెరికా దేశం అంటే మనం గొప్పగా చెప్పుకుంటాం కదా, అంత అభివృద్ధి చెందిన దేశం ఆ రోజుల్లో. అందువల్ల ఇప్పుడు కొంతమందికి ఎప్పటికైనా అమెరికా వెళ్ళాలనే ఆశ కొంతమందికి ఉంటుంది. లోతు హృదయంలో ఐగుప్తు వంటి దేశంలా కనిపించింది అతనికి సొదొమ. అక్కడికి వెళ్ళిన తర్వాత భ్రష్టులు, పాపులు, అపహాసకులు. కీర్తన 1వ వచనం ఏంటి చెప్పండి? ఎక్కడున్నారు వీళ్ళు? లోతు వెళ్ళిన చోటే ఉన్నారు. దుష్టులు ఆలోచనకు అలవాటు పడ్డాడు, పాపుల మార్గానికి వెళ్ళిపోయాడు. అపహాస్యం చేశారు లోతును, దేవుణ్ణి, దేవదూతల్ని.
అపహాసకుల మధ్యకి వెళ్ళాడు. చూసారా, దేవుడు ఏది వద్దన్నాడో అదే మార్గానికి వెళ్ళాడు. అక్కడ పుట్టారు లోతు కుమారులు, లోతు కుమార్తెలు. లోతు భార్య దేవురు పట్టడమే అంటే ఆమె పుట్టి పెరిగిన జన్మస్థలం పాపపు ఊబి. అందుకే అక్కడికే తిరిగి చూసింది. వెనక్కు తిరగవద్దు, సొదొమ వైపు మళ్ళీ తిరిగి చూడొద్దు అంటే ఎందుకు చెప్పండి? ఆ పాపములో పుట్టి పెరిగిన ఆమె యొక్క మనస్సు, శరీరం, మనస్సు యొక్కయు శరీరము యొక్కయు కోర్కెల చేత బంధించబడి ఏడవబడింది. కుమార్తెల్లో అదే జీవితం ఉంది. తండ్రితో పాపం చేయాలనే ఆలోచన రావటమే సామాన్యమా? తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అగును. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 44వ వచనం. దేవుడు ముందటి చరిత్ర ఎందుకు రాశాడంటే అందులో నుండి వచ్చిన జాతి, జనాంగం మోయాబు. మోయాబు దేశమును కూడా దేవుడు బహిష్కరించాడు. 108వ కీర్తన, 108వ కీర్తన 23 చదివాం కదా. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనంలో అమ్మోనీయులను మోయాబీయులను యెహోవా సమాజంలో చేరనీయవద్దన్నాడు కదా. 108వ కీర్తన 9వ వచనం ఒకసారి చదువుదాం. మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెము అన్నాడు. మోయాబు దేశాన్ని కాళ్ళు కడుగుకునే పళ్ళెను పోల్చాడు. కాళ్ళు పెట్టి పళ్ళెంలో నీళ్లు పోసి కడుగుతారు. తల మీద పెట్టుకునే కిరీటంగా పోల్చలేదు. యెరూషలేమును ఎలా పోల్చాడు? ఇశ్రాయేలు జనాంగమును, నీవు నీ దేవుని చేతిలో రాజకీయ మగుటము, భూషణము, భూషణము. దేవుని ప్రజలు దేవునికి కిరీటం లాంటి వాళ్ళు. పాపము చేసేవారు దేవుని పాద ధూళి. మోయాబు దేశమునకు వెళ్ళొద్దు అన్నది దేవుని ఆజ్ఞ. ఎలీమెలకు, నయోమి, హోఫ్ని, మహలోను, కిలియా అందరు కూడబలుక్కొని వెళ్ళారు. కరువు వచ్చింది. కరువు ఎందుకు వస్తుంది? యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం అన్నింటికి కారణాలు చెప్పాడు. శిక్ష, కరువు అంటే శిక్ష, యుద్ధం అంటే శిక్ష, తుఫాన్ అంటే శిక్ష, భూకంపం అంటే శిక్ష, వ్యాధి, తెగులు, మానవులకు వచ్చే రోగములు, శిక్షలు. ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశకాండంలో అన్నీ రాశాడు. మీరు ఎప్పుడైతే నా ఆజ్ఞను మీరి నా ధర్మశాస్త్రమును విసర్జిస్తారో మీకు ఫలానా ఫలానా శిక్షలు పంపిస్తానని ఆయన ముందే రాశాడు. చట్టం. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతుకమై పాపము చేయుచున్నదో దానికి నేను విరోధిని, ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును. కారణం చెప్పాడు చూసారా? చాలండి, ఆ తర్వాత అంశం. కరువు ఎందుకు పంపిస్తాడు అనడానికి దేవుడే చెప్పాడు కారణం. ఏ దేశమైతే యెహోవా దృష్టికి లేక పరిశుద్ధుడైన సృష్టికర్తయగు దేవుని దృష్టికి విశ్వాసఘాతుకమై పాపము చేయునో ఆ దేశం యొక్క ప్రాణాధారమైన ఆహారము లేకుండా చేస్తాడు. ఆహారంతో పాటు నీళ్లు కూడా. కరువు అంటే అదే కదా. ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము. కాబట్టి కరువు ఎందుకు వస్తుంది అనడానికి కారణం సృష్టికర్తే చెప్పాడు. మనం మానవ రీతిగా చాలా చెప్తాం, ద్రవ్యోల్బణం పడిపోయింది, పెరిగింది,
పంటలు లేవు, యుద్ధాలు వచ్చాయి, ఎగుమతులు దిగుమతులు తగ్గిపోయాయి. ఇవన్నీ మనం చెప్పే కారణాలు. ఈ మార్పులన్నీ వచ్చేటట్టు చేసింది ఎవరు? సృష్టికర్త. దేనిని బట్టి? మనుషుల పాపాన్ని బట్టి. అంతర్జాతీయ వ్యాపారం, మీరు కారణాలు ఎన్నన్నా చెప్పండి, అంతర్జాతీయ వ్యాపారాన్ని తారుమారు చేసిన వాడు దేవుడే. దేశముల మధ్య యుద్ధాల ఫలితంగా ఎగుమతులు దిగుమతులకు ఆంక్షలు పెట్టలా అగ్రదేశం. రాజుల హృదయములు యెహోవా చేతిలో నీటి కాలువల వంటివి. ఆయన తన చిత్తవృత్తి చొప్పున వాళ్ళ హృదయాలు తిప్పును. అమెరికా అయినా, జపాన్ అయినా, జర్మనీ అయినా, ఏ దేశముని ఏలే నాయకుడు సృష్టికర్త చేతిలో ఉన్నారు. ఎక్కడ పాపము అపరిమితముగా విస్తరిస్తోందో, ఏ దేశమైతే యెహోవా దృష్టికి, పరిశుద్ధుడైన సృష్టికర్తయకు దేవుని దృష్టికి విడి పాపాన్ని, దైవ భీతి లేకుండా పాపం విస్తరిస్తుందో, దేవుడు తన శిక్షలో అమలు చేస్తాడు. కనిపించకుండా ఉంది కరువు, కొన్ని చోట్ల కనిపించేట్టుంది. కనిపించని కరువు ఏంటి? నిత్యావసర సరుకులు రోజు రోజుకి ఆకాశాన్ని అంటడం కరువు కదా. ఒకప్పుడు బస్తాలు కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు కిలోల్లోకి వచ్చారు, కిలోలు కొన్న వాళ్ళు గ్రాముల్లోకి వచ్చారు. కాదంటారా చెప్పండి? తూనిక చొప్పున నీళ్లు తాగాలి, ఆహారం తినాలి, పడి చొప్పున నీళ్లు తాగుతారు అన్నాడు. ఇప్పుడు నీళ్లు కొనుక్కోవట్లేదా? ఇంతకంటే ఇంకా కఠినమైన స్థితి వస్తుంది. వారి వేలి కొన నీళ్లలో ముంచిన నాలుక చల్లార్చనే ఘోరమైన కరువు దేవుడు రప్పించబోతున్నాడు. ఈ మధ్య ప్రభుత్వం జారీ చేసిందో లేక మధ్యలో ఎవరైనా ఊహాగానాలో కానీ కొన్ని నోటిఫికేషన్స్ మీడియాలో వస్తున్నాయి. నీళ్లు నిల్వ చేసుకోండి, మందులు నిల్వ చేసుకోండి, మీకు అవసరమైన ఎమర్జెన్సీ వస్తువులు దగ్గర పెట్టుకోండి, రాబోతోంది యుద్ధం, కరువు. మీ సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసి పెట్టుకోండి, పవర్ బ్యాంకులు రెడీగా పెట్టుకోండి. ఇంకా మీ దగ్గరకు వచ్చిందో లేదు న్యూస్. ఇవన్నీ దేవుడు ముందుగానే చెప్పాడు. మనుషులు చెప్పినా చెప్పకపోయినా, ప్రభుత్వాలు చెప్పినా చెప్పకపోయినా, సృష్టికర్త ముందే చెప్పాడు. పాపం ఎక్కడ విస్తరిస్తుందో, ఏ దేశమైతే, ఇక్కడ మనుషుల్ని, మతాల్ని, కులాల్ని దేవుడు ప్రస్తావించాల. దేశం అంటే భూలోకం, మానవుడు. మోయాబు మీద శిక్ష ప్రకటించాడు, బబులోను మీద శిక్ష ప్రకటించాడు, ఐగుప్తు మీద శిక్ష ప్రకటించాడు, తూరు మీద శిక్ష ప్రకటించాడు. యెహెజ్కేలు గ్రంథం చదవండి, యెషయా గ్రంథం చదవండి. దేశాలనే హెచ్చరించాడు దేవుడు, దేశాధినేతలనే హెచ్చరించాడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో తూరు రాజును, తూరు అధిపతిని దేవుడు హెచ్చరించాడు. కరువు వచ్చింది, కారణం చెప్పాడు యెహెజ్కేలు గ్రంథం 14లో. ఇంకా చెప్పాడు కింద విషయాల్లో, ఖడ్గము పంపిస్తాను, తెగులు పంపిస్తాను. ఖడ్గం అంటే యుద్ధము, తెగులు అంటే ఆల్రెడీ మనం 2019-20లో ఒకసారి చూసాం తెగులు. ఈ తరానికి మానవులందరికీ గుర్తుండే తెగులు కదండి. ఇంతకు మించిన తెగుళ్ళు ముందే ప్రకటించాడు ప్రకటన గ్రంథంలో. 7 తెగుళ్ళు. దేన్ని బట్టి? సృష్టికర్త దైవత్వాన్ని ధిక్కరించడం. యెహోవా దేవుడు కాదన్నారు ఇశ్రాయేలీయులు, కరువు పంపించాడు. యెహోవా మాకు అక్కర్లేదన్నాడు, ఖడ్గం పంపించాడు. శత్రు సైన్యాలు వచ్చి ఓచకోత కోశారు. మళ్ళీ కొన్ని రోజులకి ఆపద మొక్కులుగా దేవుని వైపు తిరిగారు. కొంతకాలం కనిపించి మరలా వారు ఆయన ఉపకారములు మరచిపోయి దేవుడు మరలా తెగుళ్ళు పంపించాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి చదువుకోండి. ఇర్మియా గ్రంథం
17వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఈ మాటలు గమనించండి. నరులను ఆశ్రయించి మనుష్యులను తమకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షమును అరుహా వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందు నిర్జనమైన చవిటి భూమి యందు ఎవరితడు? మేలు తెలియదు. అడవిలో, అరణ్య భూమిలో, కాలిపోయిన నేలలో, నిర్జనం అంటే మనుషులు లేని చోట వాడు ఉండవలసి వస్తుంది. ముందే చెప్పేశాడు దేవుడు. యెహోవా మీద నుండి తన హృదయమును తొలగించుకునేవాడు. ఇది వాళ్ళ సంగతి, మనకెందుకంటారా? ఆయనే ఇప్పుడున్న దేవుడు కూడా. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. వాక్కు అయిన వాడు శరీరధారిగా వచ్చాడు. ఇది యెహోవా వాక్కు అన్నారు. ఆ వాక్కు ఎవరు? క్రీస్తే. ఎన్ని వేల సార్లు చెప్పారండి ప్రవక్తలు, ఇది యెహోవా వాక్కు, యెహోవా వాక్కు, వాక్కు, వాక్యం, వాక్యమై ఉన్న క్రీస్తు శరీరము ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఆ వాక్కే ఈ వాక్కు శరీరధారి అయి వచ్చి మనతో నేరుగా మాట్లాడాడు. విన్నారా? లోబడ్డారా? విధేయత చూపారా ఆయన మాటకి? క్రైస్తవులు నేను అడిగేది. ఇప్పటికీ క్రైస్తవ సమాజంలో దేవుని వాక్యానికి లోబడని లక్షల కోట్ల మంది ప్రజలు క్రైస్తవులు అని బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు. మారు మనసు అక్కర్లేదు మాకు, మేము మారు మనసు పొందాం, మేము రక్షణ పొందాం. యేసుప్రభు మంచోడే, ఆయన సిలువలో చనిపోయాడు, పండగ చేసుకుంటాం. ఆయన చనిపోయినందుకు పండగ చేసుకుంటాం. ఆయన తిరిగి లేచినందుకు పండుగ చేసుకుంటాం. ఆయన మమ్మల్ని పుట్టించినందుకు మా పుట్టినరోజు పండుగలు చేసుకుంటాం. మాకు పెళ్లి చేసినందుకు మా పెళ్లి రోజు పండుగలు చేసుకుంటాం. మా పిల్లలు పుట్టినందుకు మా పిల్లలకు పుట్టినరోజు పండుగలు చేసుకుంటాం. మేము మాత్రం క్రీస్తును రక్షకునిగా మాత్రం అంగీకరించాం. వీళ్ళందరూ ఎవరు? యెహోవా మీద నుండి తొలగిపోయిన వాళ్ళు కదా. ఎవరినో గురించి చెప్తారు మీరు, వాళ్ళు దేవుని ఎరగని వాళ్ళని. దేవుని ఎరుగని వాళ్ళు బయట లేరు. యెహోవా సమాజంలో నుండే ఒక మనుష్యుడు తన భార్యను తన కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమునకు. క్రైస్తవులు ఈరోజు మోయాబులో బ్రతుకుతున్నారు. శరీర ఇచ్చలు, తిండి కరువు అంట. కరువు అంటే ఏంటి? ఎంత తిన్నా మనిషికి తృప్తి లేదు. ఇప్పుడు వాడికి ఎంతకాలం తిన్నా తృప్తి లేదు, ఎంత సంపాదించినా తృప్తి లేదు. శరీర పాపపు కామపు పాపాన్ని ఎంత అనుభవించినా తృప్తి లేని జీవితాలు. కరువు కరువు కరువు, పాపానికి కరువు. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండినను, భోజనము చేయుచున్నను ఆకలి తీరడం లేదు, మంచినీళ్ళు తాగుతున్నా దాహం తీరడం లేదు, బట్టలు కప్పుకుంటున్నా చలి ఆగడం లేదు, పని వాళ్ళు కష్టం చేసి జీతం సంపాదించి, జీతం సంపాదిస్తే అది చినిగిపోయిన సంచిలో వేసినట్టు అయిపోతుంది. కాగా సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చున్నదేమనగా మీ ప్రవర్తనను గూర్చి. ఆగండి, చూసారా? ఇప్పుడు పాప దాహం, పాపపు ఆకలి, ధనాపేక్ష,
దుర్లాభాపేక్ష, స్వార్థం. నేనే బతకాలి, నేనే బాగుండాలి, నేనే గొప్పవాడిని అయిపోవాలి. విస్తారముగా నువ్వు విత్తుచున్నావు కానీ కొంచెమే పండింది, ఎందుకో తెలుసా అన్నాడు. నేనే చెదరగొట్టా అన్నాడు. మళ్ళీ దేవుడి కింద వచనాలు మీరు చదవండి. అది నీవు ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని. కొంతమంది అంటున్నారు ఎంత సంపాదించినా అప్పులు తీరట్లేదన్నా. అప్పులు అంతే ఉంటున్నాయి. నీ కోరికలు కొండ అంతుంటే ఎట్లా తీరతాయి? దేవుడు నీకు రూపాయి ఇస్తే ఆ రూపాయలు బ్రతకడానికి నేర్చుకోవాలి. 10 రూపాయలు ఇస్తే 10 రూపాయల్లో దేవుని భాగం దేవునికి ఇచ్చి అందులో మితముగా దేవుని కొరకు నీతి కొరకు ఆకలి దప్పులు గలవాడు ధన్యుడు, వాడు తృప్తి పరచబడతాడు. పాపానికి తృప్తి లేదు, అన్యాయానికి తృప్తి లేదు, అన్యాయపు సంపాదనకి తృప్తి లేదు. జీతం వస్తుంది, లంచాలు కావాలి. లేరా క్రైస్తవుల్లో? నువ్వు మోయాబుకి వెళ్ళిపోయావు అనుకుంటున్నావు, నువ్వు బెత్లెహేములో ఉన్నానని. ఆహార పుట్టిల్లు బెత్లెహేం అంటే, హౌస్ ఆఫ్ ఫుడ్, హౌస్ ఆఫ్ గ్రెయిన్. నా తండ్రి ఇంట ఆహారము సమృద్ధిగా ఉంది, నేనే నా తండ్రి ఇంటికి దూరం అయిపోయి పుట్టు తినాల్సిన పరిస్థితిలోకి వచ్చానని బుద్ధి తెచ్చుకున్నాడు ఒకడు. కాదా చెప్పండి? వాడు కూడా యెరూషలేమును విడిచి వెళ్ళిన వాడే, తండ్రి ఇంటిని విడిచి వెళ్ళిన వాడే. నయోమి కుటుంబం ప్రతి కుటుంబానికి పాఠం. ఉన్నాడా మీ ఇంట్లో క్రీస్తు? మీరు క్రీస్తుతో ఉన్నారా? చెప్పగలరా? మేము క్రీస్తుతోనే ఉన్నాం. ఆకలి అయిన, దాహమైన, కరువైన, ఖడ్గమైన, మరణమైన, ఉపద్రవమైన అట్టిది ఏదైనా మమ్మును క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపనేరవని చెప్పగల క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? మందిరాల్లో, చర్చిల్లో క్రైస్తవులు. బయటకు వెళ్తే సదమ పాపం, శరీర పాపం, దుర్వ్యాపారం అని రాశాడు. దుర్వ్యాపారం అని రాశాడు దేవుడు. మద్యము దుర్వ్యాపారం, వ్యభిచారం దుర్వ్యాపారం. యాకోబు పత్రిక 1వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13, 14, 15 వచ్చింది. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరము ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రెండని చెప్పుకొను వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలీదు. మీ జీవం మేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. దేవుడు సృష్టించిన దేవుడు, పుట్టించిన దేవుడు మనుషుని జీవితాన్ని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. ఒకానొక దేశం వెళ్ళి సంవత్సరం ఉండి లాభం సంపాదించుకుందామని నయోమి కుటుంబం అంతా మాట్లాడుకొని వెళ్ళారు. లాభమా నష్టపడ్డారా? ఆ రోజైనా ఈ రోజైనా దేవుని విడిచి లోకాన్ని సంపాదించాలి. ఒక సహోదరుడు ఉండేవాడు, ఏదో వ్యాపారం చేస్తున్నాడు, సంవత్సరాల నుంచి వస్తున్నాడు మందిరానికి, రక్షణ బంధుడు. ఏంటి బ్రదర్, వాక్యం తెలుసు, ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్నావు, ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు, మహిమ విడిచి వచ్చాడు, నిన్ను నిత్యాగ్ని శిక్షలు వేయడం ఇష్టం లేకనే కదా ఇన్ని సంవత్సరాలు వాక్యం వింటున్నావు. ప్రభువును అంగీకరించి రక్షించబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రభువుకి ఇష్టమైన బిడ్డగా జీవించి నీ కుటుంబాన్ని ప్రభు కొరకు నడిపించంటే ఇప్పుడు కాదులే అంటాడు. 100, 10, 20 సంవత్సరాలు అయిపోయినాయి. ఏమిటి అని కారణం అడిగితే నేను వ్యాపారం చేస్తున్నాను, నా వ్యాపారంలో మోసం చేయాలి, అబద్ధాలు ఆడాలి, అలా చేయకపోతే నాకు ఇల్లు గడవదు అంటున్నాడు. చాలామంది ఇలాగే ఉన్నారు. నీవు రక్షింపబడకపోవడానికి నీ దుర్వ్యాపారం, నీ దురాశ, దుర్లాభాపేక్ష నిత్య జీవానికి నిన్ను, నీ కుటుంబాన్ని చేరనివ్వకుండా సొదొమకు ఈడ్చుకుపోతుంది, మోయాబుకి ఈడ్చుకుపోతుంది. మహిమ విడిచి వచ్చాడు,
మహిమైశ్వర్యం ఇవ్వడానికి వచ్చాడు. అల్పకాల పాప భోగం, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం అమ్ముకున్నవాడు. ఎన్ని చదివావు నువ్వు, ఎన్ని విన్నావు నువ్వు, అన్నీ వింటావు. మళ్ళీ నువ్వు మోయాబుని విడిచిపెట్టవు, సొదొమను విడిచిపెట్టవు. లాభం. యేసుప్రభువు వారు చెప్పిన మాట గుర్తు చేయమంటారా? ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణం, తన ఆత్మను పోగొట్టుకుంటే వానికేమీ ప్రయోజనం. అబ్బా, ఎంత గొప్ప మాట చెప్పాడండి. ఎవరైనా చెప్పారా మీకు ఈ మాట? ఈ వ్యాపారం చేయండి మీరు గొప్పోళ్ళు అవుతారు, ఈ ఏజెంట్గా ఉండండి మీరు గొప్పోళ్ళు అవుతారు, ఇది ఈ స్కీమ్ మీరు చేయండి ఏజెంట్గా మీరు కోటీశ్వరులు అవుతారని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్తావు, నీ ఆత్మకి ఈ వ్యాపారం లాభం ఇవ్వదని ఎవరన్నా చెప్పారా? ఆయన ఒక్కడే చెప్పాడు. ఎందుకని? తన ఆత్మ జీవం నీలో ఉంచాడు కాబట్టి. నీ ఆత్మను రక్షించడానికి విలువైన తన ప్రాణాన్ని ఆయన పెట్టుబడి పెట్టాడు, క్రయధనం కట్టాడు. నువ్వు ఆశించే లాభం కంటే, వ్యాపారం కంటే, సుఖభోగం కంటే, అల్పకాల పాపభోగం కంటే నీ ప్రాణం ఆయనకి విలువైంది. అందుకు ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఏం చెప్పాలి? దేవుని చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకున్నాడు. వెళ్ళిపోయారు. ఎంత లాభం వచ్చిందంటే భర్త చనిపోయాడు, మొదటి లాభం. పోనీ అంతటితో తిరిగి వచ్చిందా? అక్కడే సెటిల్ అయ్యి 10 సంవత్సరాలుండి ఓటు హక్కు సంపాదించుకొని పెళ్ళిళ్ళు కూడా చేసేసింది. ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మరొక పాపం. ఏమయ్యారు కుమారులు? పిల్లలు పుట్టారా? మనమళ్ళని చూసుకుందా? 3 సమాధులు చూసుకోవాల్సి వచ్చింది. తన చేతులతో తన భర్తను సమాధి చేసింది, తన చేతులతో తన కుమారులను సమాధి చేసింది. 3 సమాధుల దగ్గర కూర్చొని ఏడుస్తుంది. దేవా, నిన్ను విడిచాను. యెహోవాను విడిచిన వాడు కాలిన నేలలో, అరణ్య భూమిలో, చవిటి పర్రలో, అరుహా వృక్షంలా ఏకాకిగా రోధిస్తాడని చెప్పాడే, అది చూపించాడు. క్రీస్తు అక్కర్లేదా? సిలువలో వేలాడి తన విలువైన ప్రాణాన్ని నీకోసం ధారపోసిన క్రీస్తుని విడిచి, సత్యం విడిచి, సంఘం విడిచి, ఆరాధన మానేసి, ఆత్మీయ సహవాసాన్ని విడిచిపెట్టి రక్షించబడ్డ వాళ్ళు కూడా చాలామంది వెళ్ళిపోతున్నారు లోకంలోకి. రాజకీయం కావాలి, వ్యాపారం కావాలి, లాభం కావాలి, సంఘంలో మళ్ళీ విశ్వాసిగా, పెద్దగా, సేవకుడిగా గుర్తింపు కావాలి. నువ్వెప్పుడో వెళ్ళిపోయావు. పూర్తిగా నష్టపోకముందే నయోమికి కలిగిన ఒక్క అవకాశం ఏంటంటే, 4వ సమాధి, ఆమె సమాధి అక్కడ అవ్వకముందే దేవుడు కృప చూపాడు. ప్రార్థన చేద్దాం, ఆలోచన చేయాలి.